ఇక్కడికి వచ్చి మస్తు నల్లగా అవుతున్నా గాయస్, నేను నాకు వాటర్ పడతలే ఇక్కడ. ఏదో ఒకటి బయటికి వెళ్దాం, నువ్వు నేను పండు ముగ్గురం పోదాం. పండు ఎందుకు మధ్యలో పిచ్చా? అప్పుడు అందరు పోయి తినాలా కానీ పార్సల్ ఏంది గాయస్, గలీజ్గా ఉంటది కదా అట్లా చేస్తే. నేను ఈ లోపు రెడీ అవుతా, నువ్వు పండు రెడీ కాలే కాకమంత మంచిగా ఉన్నది, అయితే ఇంకెంత మంచిగా ఉంటావు కానీ. కావాలని అర్థం నాకు వినిపిస్తుంది వద్దు. సరే ఓ నా గర్ల్ ఫ్రెండ్ ముచ్చి చేయట్లేదా, మళ్ళా మళ్ళీ చెప్తున్నా నీకు. కొట్టుకొని రక్తాలు రావాలి, అప్పుడే వస్తాం. మేము కొట్టు రక్తాలు వేరే వస్తాయి. మాట్లాడుకుని నా దగ్గర తెచ్చి పెట్టడం ఎక్కువ, మళ్ళీ నువ్వు సొంత ఇంట్లో నాము కదా. నా బతికేందో చెప్పలే నువ్వు లోపల ఇంటిలో నా నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే. మొన్నటి దాకేమో నేను నన్నే తీసుకోవద్తుండే, ఇప్పుడు ఆ పిల్లరంగా నన్ను దూరం పెడుతున్నావా? నీకు తెలీదు, ఒకప్పుడు నన్నే తీసుకోవద్తుండే, నా కోసం అన్ని తీసుకొస్తుండే. ఇప్పుడు అన్ని చేసి బొక్క గుండె ఆగిపోయినట్టు ఉందిరా, ప్రాణం విడిపోయినట్టు. పార్సల్ తీసుకున్నాడు ఇంత విషయం కూడా తెచ్చిపెట్టు. ఆ పిల్ల కూడా లేదురా అంత బాధ, నాకు నాకు వాళ్ళు అనుకో వస్తావు. సో హాయ్ గాయస్, నేను ఇక్కడికి వచ్చి చాలా డేస్ అయింది. ఇప్పటికీ అర్జున్ నన్ను అస్సలు బయటకు తీసుకెళ్ళలేదు, ఎందుకంటే పండుగకి మాకు గొడవలు అవుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు నేను అర్జున్ వేసి నన్ను బయటకు తీసుకెళ్ళమని అడుగుతా, ఎందుకంటే నాకు మస్తు ఆకలి అవుతుంది గాయస్. అసలు ఏం తింటలేను, మొత్తం ప్రెషర్ ఉన్నది ఇక్కడ. ఒకసారి అర్జున్ వెళ్తాం. అర్జున్ ఇక్కడికి వచ్చి మస్తు నల్లగా అవుతున్నా గాయస్, నేను నాకు వాటర్ పడతలే ఇక్కడ. అనవసరం వచ్చిన అర్జున్. అర్జున్ బయట కోదాం అర్జున్. 10 అవుతుంది ఇప్పుడు. ఆకలి అవుతుంది నాకు. ఏదో ఒకటి బయటికి వెళ్దాం, నువ్వు నేను పండు ముగ్గురం పోదాం. పండు ఎందుకు మధ్యలో పిచ్చా? అరే అర్జున్, పండునే ఎందుకు వదిలేసి పోతాం, పండు కూడా రావాలా. అదెందుకు? నువ్వు ఫస్ట్ పండు నేను చెప్తా. అర్జున్ ఆమె కూడా ఒక అమ్మాయి, ఆమె కూడా ఆకలిస్తుంది కదా, సో పోదాం. తీసుకొద్దాం. ఆమె ఎందుకు? ఆమెకు ఆకలి అయితే గలీజ్ ఉంటుంది. పార్సల్ ఏంది గలీజ్ గాయస్, మీరే చెప్పండి. ఇప్పుడు బయటకు పోయినప్పుడు అందరు పోయి తినాలా కానీ పార్సల్ ఏంది గాయస్, గలీజ్ ఉంటుంది కదా అట్లా చేస్తే. సరే నువ్వే ఉన్నావు ఇప్పుడు. నేను స్టార్ట్ చేసినావు, బయటకి వెళ్ళి తిని డేటింగ్ వీడియో కొడదాం కదా ఒకటి. మనం మళ్ళీ చేసుకుందాం అర్జున్. ఇప్పుడు ఆకలి అవుతుంది, నేను రెడీ అవుతా. అప్పుడు పన్నులు వీళ్ళు కొంచెం ప్రైవసీ ఉందని, అది ఎందుకు మధ్యలో? నేను ఈ లోపు రెడీ అవుతా, నువ్వు పండు రెడీ కాలే కాకమంత మంచిగా ఉన్నది, అయితే ఇంకెంత మంచిగా ఉంటావు కానీ. అంటే నీకోసం బాగా రెడీ కావాలి కదా. సరే పండును వీళ్ళు. అదెందుకు? వీళ్ళు నువ్వు పండును
పండు కూడా తీసుకోవాలి. ఇక అవసరం లేదు అలాగే guys, పండు నాకు అది రావడం ఇష్టం. పండు కావాలని అర్థం నాకు వినిపిస్తుంది వద్దు. పండు పండు బయటికి వెళ్ళమా, వస్తున్నాం. బయట ఉన్నావా మళ్ళా లేపో మాట్లాడదు బయట ఈ నుంచి మాట్లాడు. ఈ విదేశీలో ఏమైనా నేను నా గర్ల్ ఫ్రెండ్ నీకు ఎందుకే మధ్యలో నిన్న కలుగుతారు నన్ను అడుగుతారు. తీసుకొచ్చింది ఎవరు? నేను మన దగ్గర నా దగ్గర ఎన్నో మా ఇంట్లో ఒప్పుకున్నావు, నువ్వు మా ఇంట్లో ఉన్నావు ఒప్పుకున్నావు. సరే ఓ నా గర్ల్ ఫ్రెండ్ ముచ్చి చేయట్లేదా మళ్ళా మళ్ళీ చెప్తున్నా నీకు. కొట్టకు. ఏ సన్ కొట్టుకోవాలంటే నేను కొట్టాను అనుకో చచ్చిపోతావు తెలుసుగా. ఇప్పుడు మాట్లాడా మాట చిచ్చి అట్లా కాదు. ఇప్పుడు మాట్లాడా మాట అంతా చంపేస్తా మనిషిని. చూసినాం. సరే అర్జున్ నాకు ఆకలి అవుతుంది బయటికి తిను తర్వాత తింటా కానీ బయటికి వెళ్తాం. బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి తిందాం అందా అంటున్నా క్లాస్ కూడా కాదు. నన్ను కావాలని ఏడిపిస్తున్నారు గైస్ వీళ్ళు. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు రాయడానికి. నా సొల్లది దానికి లేనప్పుడు ఎందుకు పిలుస్తావు నువ్వు? అసలు మీ ఇద్దరు నా ముందు ఎందుకు తిరుగుతున్నారు రా నాకు? సరిపోయిందా? పెట్టినంత పెద్ద సరిపోయిందా? సరే హౌదా మీ ఇద్దరు కొట్టుకొని రక్తాలు రావాలి అప్పుడే వస్తాం. మేము కొట్టు రథాలు వేరే వస్తాయి. మళ్ళీ మాట్లాడక సిగ్గు అవుతుంది. ఫస్ట్ బయటికి తెంగి మాట్లాడుకు నా దగ్గర తెచ్చి పెట్టడం ఎక్కువ. మళ్ళీ నువ్వు సొంత ఇంట్లో నా ముందు ఆగే నవ్వదు. ఆహా మీ పిల్ల డైలాగ్ వేస్తే ఇట్లా నవ్వాలి. డైలాగ్ కాదే వాడు నిజమే నిజంగా అవుతున్నా మరి నేను కూడా. సరే కానీ బయటకు వెళ్దాం. నేను రాను. నాకు ఆకలి అవుతుంది పండు. పాలతో పట్టుకుంటాం కావాలంటే దానికి వాడికి ఇష్టం లేదు కదా నేను రావడం. మీరు ఇద్దరు నా దగ్గర ఎందుకు కురుకుతున్నారో నాకు అర్థమైతే కావాలి. తెలుగుగా మాట్లాడు ఇప్పుడు. నేను కానీ ఆడకూడదు. నా బతికేందో నాన్న ఆగి నాన్న నువ్వు నేనే వంటలలో. సరే దాని కూడా పట్టుకెళ్దాం. అట్లా కింద పడేయాలి. సారీ పోనా ఇది కట్టు. సరే సరే నిజంగా ఆకలి అవుతుంది. 10:30 అవుతుంది పదండి. ఎక్కడికి మీ ఇద్దరు వెళ్ళండి. నన్ను ఎందుకు రమ్మంటున్నారు? మేము మాత్రం వెళ్దాం దా. వాడు మళ్ళీ తమాషాలు వేస్తున్నారు. మీ ఇద్దరు మధ్యలో నేనెందుకు అని. మీ ఇద్దరి మధ్యలో కాదు, నాకు నచ్చదు అట్లా ఒక అమ్మాయిని వదిలేసి వెళ్ళడం. ఫస్ట్ అది అమ్మాయి కాదు. కలిసి ఉంటున్నాం కదా. వాడు ఉన్నాడు ఉంటానులే పోరి. ఎవరు ఉన్నారు? ఆడు. దా అయినా ఏం కదా తినేసి చూద్దాం జస్ట్ ఇక్కడ దాకానే. నేను ఎందుకు పిలుస్తాను? నాకేం సరే అవసరం? బట్టలు మార్చుకుంటా పో. డైర్ పైన ఉన్నా వస్తావా అయితే? సపా వస్తుంది. ఆ పిల్ల అంతగా అడిగితే ఏం చేయలేదు జోన్. అది ఫార్మాలిటీ అడుగుతుంది అది. లే నిజం సీరియస్. ఆగే నాయన, ఊరుగానే ఉన్నా. ఫస్ట్ నువ్వు ఈ పో ఫస్ట్ బయట చెప్పలే నువ్వు లోపల నువ్వు పో. ఆమె ఉంటే నేను పోతాం పోయినట్టే. ఒరే అమ్మ నాకు ఏమి రాయదు నారు. సరే పోతున్నా కానీ చూసుకో. అసలు నన్ను ఎందుకు రమ్మన్నావు మీరు? అసలు మీరు నా నేను నాకు నువ్వు రమ్మనాలి. అర్జున్ చెప్పు. నేను ఒక్కదాన్నే వెళ్తే బాగోదని నువ్వు తీసుకుంటున్నా అంతేదా? మీ ఇద్దరి మధ్య నేను చప్పటి కొట్టాలా కూర్చొని? పదా పదా. అర్జున్ అంత ముందు పెట్టి ఒకసారి చూస్తా. ఇంటిలో నా నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే. అన్ని పర్సనల్ అట్లా పబ్లిక్ లో వేయద్దండి. కామన్ సెన్స్. బీ లైక్ ఏ ప్రైవేట్ కపుల్. అంటే ఇప్పుడు సోలగేదిరా మరి. కూతురు వస్తాయి నాకు. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? మేము దాచుకుంటాం ఈ వీడియో. అప్లోడ్ చేసి చెప్తా. నువ్వేం చెప్తావు? నేను చేస్తాను. నాకు ఎందుకు ఇది టార్చర్? మీరు వెళ్ళండి. నాకు నచ్చట్లేదని చెప్పి ఏడిపిస్తారు. ఏడిపిస్తున్నావు ఆమె పాపం. పాపం సారీ నేను అరుస్తున్నా. అర్జున్ పాపం.
తన కోసం నా మీద అరుస్తున్నావు ఇప్పుడు. ఆహా నీకోసం తల మీద అడవలేకపోతున్నాను. సరే నేను ఎక్కడ వెళ్ళిపో. సరే దా దా బయటికి. దా, నడు. నాకు ఎందుకురా మీరు వెళ్ళండి రా. అబ్బా ప్లీజ్. సరే ఓ ఆమె హ్యాపీనెస్ కోసం నేను అడుగుతున్నా పండుగ. నువ్వు నేను మా ఇద్దరం ఎందుకు పోతా? నాకేమో అవసరం. మొన్నటి దాకేమో నేను నన్నే తీసుకోవద్తుండే, ఇప్పుడు ఆ పిల్ల రాగా నన్ను దూరం పెడుతున్నావా? మనం నమ్మలేదు కదా. మూడో నేను లవ్ చేసిన కదా అంటే నేను. ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్ నేను రాకపోయింటే తనతోనే వెళ్ళేవాడువా? నీకు తెలీదు, ఒకప్పుడు నన్నే తీసుకోవద్తుండే, నా కోసం అన్ని తీసుకొస్తుండే. ఇప్పుడు అయినా పర్లేదు, ఇప్పుడు నాకు అన్ని చేసి బొక్క గుండె ఆగిపోయినట్టు ఉందిరా ప్రాణం విడిపోయినట్టు ఆ వాల్యూ తెలియదు. నువ్వు నేను తెలుసుకున్నావు దగ్గర వాల్యూ. దగ్గరికి వచ్చి నువ్వు చేయకపోతే వేరే దాని దగ్గరికి పోతాడు. వీడు మంచోడు కాదు, పిచ్చి నువ్వు দেখతావు కదా లేదు. నువ్వు দেখతావు కదా ఆమె দেখతుంది. నేనేం కనుకుంటున్నావా? అర్జున్ అట్లా చేయడు. అందరూ వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నావా? సరే బయటికి వెళ్దామా? అంటాను. పోయి. ఫోన్ లేవు. మనిషి అలా ఫోర్స్ చేయడం మంచిది కాదు. నీకు కాదు కాదు కాదు. నాకు ఈ పార్సల్ తీసుకున్నాడు. ఆ, ఏం పార్సల్. తింటావు? మేపించడం కూడా ఇంత విషయం కూడా తెచ్చిపెట్టు. అర్జున్ ఆ పిల్ల కూడా లేదురా అంత బాధ. నీకు ఎందుకు అంత బాధ? నాకు చూడండి వాళ్ళు ఇంకో కొట్టాను అనుకో వస్తావు. ఎందుకు కొట్టబండు? ఆ కాలేదుగా ఏం నువ్వు మాట్లాడుతున్నావు? సరిపోయిందా? పెట్టిందా? లడి పోరి